హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ యుఫోరియా. చాలా రోజుల క్రితం నేను ఒక దాని మీద ఇలా రాయాలనిపించింది. నా ఫీలింగ్స్ వాట్ ఐ ఫీల్. సో నేను అనుకున్నవి రాసేసాను. అలాగా పేపర్ పెన్ తీసుకొని నాకు అనిపించిన అలా రాసేసాను. సో ఒక ఆల్మోస్ట్ 8 months వరకు అది అలానే పేపర్ మీద ఉండిపోయింది. సో ఐ ఫెల్ దట్ వై కాంట్ ఐ షేర్ దిస్ అని చెప్పి. సో నాకున్న ప్లాట్ఫామ్ యూట్యూబ్. సో అది నా ఛానల్లో అలా అప్లోడ్ చేయాలనిపించింది. సో ఐ హోప్ యూ వుడ్ లైక్ దిస్. థ్యాంక్ యూ. అమ్మాయి ఒక సముద్రం. అవును, సముద్రమే. అమ్మాయికి సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండోయ్. ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. పేరెంట్స్లో కూడా ఇంతకుముందు ఆ డిస్క్రిమినేషన్ ఉండేది, ఇప్పుడు లేదని అనుకుంటున్నా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అనేలా కాలం మారింది. అదేమిటి దేవల్ల. మారకపోతే ఆ ఫూల్స్ని చేసేదేం లేదు. ఇక ఈ సముద్రంలో చెప్పలేనన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు, బాధ్యతలు, భయాలు, భావోద్వేగాలు. సముద్రంలో అలలు వస్తూ పోతూ ఉంటాయి. సముద్రం ఎప్పుడు కామ్గా ఉండదు. అలానే అమ్మాయి లైఫ్ కూడా అంతే. ప్రతి స్టేజ్లో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ ఫేస్ దెమ్ అండ్ షుడ్ క్రాస్ దట్ ఫేజ్. పుట్టి పెద్దగయ్యేటప్పుడు చిట్టి తల్లికి ఏమీ అవ్వకూడదని చేయి పట్టుకొని నడిపించే అమ్మా నాన్న, నడక వచ్చిన తర్వాత కూడా పక్కనే ఉండి జాగ్రత్తగా గమనించే అమ్మా నాన్న, కింద పడితే పైకి లేపి బుజ్జగించాలి కదా మరి. వయసు పెరిగే కొద్దీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ అమ్మా నాన్నకు పెరుగుతూనే వస్తుంది. ప్రేమతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా. ఆ బాధ్యతల నుండి వచ్చే భయాలు ఉంటాయి. ఇక్కడ 2 విషయాలు. బాధ్యతలకు భయపడి వదలలేరు, అలా అని చెప్పి బాధ్యతల నుండి వచ్చే భయాన్ని పక్కన పెట్టి ఉండలేరు. ఏంటో అమ్మ నాన్న పిచ్చి ప్రేమ. ఈ ప్రేమను తట్టుకొని భయాన్ని దాటుకొని అమ్మాయి తనకు నచ్చినట్టుగా ఉండేలోగా పెళ్ళి అని ఇంకో పెద్ద అల తన జీవితంలోకి వచ్చేస్తుంది. ఈ అల ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చు. కొంతమంది అమ్మాయిలకైతే ఇది ఒక పెద్ద సునామీ కూడా అవ్వచ్చు. చెప్పలేం ఎవరికి ఎలా రాసి పెట్టిందో. మళ్ళీ సైకిల్ రిపీట్. చదువులు, ర్యాంకులు, పెళ్ళి, పిల్లలు, భర్త, ఇల్లు, ఉద్యోగం, ఆశలు, ఆశయాలు. వీటన్నిటి మధ్యలో కూడా తన వల్ల ఎవ్వరికి ఏ బాధ ఉండకూడదు అనుకునే గుణం ఉంటుంది చూడండి. అది అమ్మాయికి మాత్రమే సాధ్యం. సముద్రం తనలో చాలా సముద్రం తనలో చాలా దాచుకుంది. ఇంత అడ్వాన్స్ తీరాలో కూడా దాని పూర్తి లోతు, దానిలో దాగి ఉన్న రహస్యాలు ఎవరికీ పూర్తిగా తెలీదు. అమ్మాయి కూడా అంతే. పైకి కనిపించేదంతా తాను కాదు. గమనించిన అర్థం కాని ఎన్నో విషయాలు, తాను చెప్పిన అర్థం కాని ఎన్నో విషయాలు తనలో ఉంటాయి. అలా అన్నీ చెప్పుకోగల ఒక మనిషి తన పక్కన ఉంటే ఆ అమ్మాయికి అంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు. సముద్రం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. దానిలో ప్రకంపనలు రానంత వరకు. ఒకవేళ వస్తే దాని ముందు ఎవరూ నిలవలేరు. ఆ అమ్మాయి కూడా అంతే. తనను అర్థం చేసుకొని విలువ ఇచ్చినంత వరకే అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అలా లేని సమయంలో ఏది మంచిగా ఉండదు. సో రెస్పెక్ట్ విమెన్, వాల్యూ హర్, కన్సిడర్ హర్. థ్యాంక్ యూ.